అందరికీ నమస్తే. ఉచితాలు ఎంతకాలం? పేపర్ల గిట్టి ఇవ్వాల్సి లేకుండా ఓ దిగశెట్ట రాజకీయ నాయకులారా, ఈ ఉచిత పథకాలు ఏమెక్కడికి పెడుతురు, ఎందుకు పెడుతురు, మీకు ఏమైనా తలకాయ పనిచేస్తుందా అని ఇవ్వాల్సిన పేపర్లు కానీ గట్టిస్తే ఒప్పుకోనట్టుంది. అందుకోసమని గిట్టిచ్చారు. ఉచితాలు ఎంతకాలం? రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు? ఎన్నికల ముందే వరాల బుజ్జగింపు కాదా? దేశంలో ఏం జరుగుతుంది? ఈ తరహా బృహత్తర పందేరాలతో ఆర్థిక అభివృద్ధికి దెబ్బ జరుగుతుంది. అదనపు నిధులుంటే వాటిని విద్యకు మళ్లించండి. అమ్మో, ఎంత ముద్దుగా చెప్పిరయ్యా మీరు. అదనపు నిధులుంటే విద్యకు మళ్లించాలనా? విద్యకు మళ్లిస్తే మళ్ళీ జనాలు అంత తెలుగు మళ్ళరు. తెలుగు మళ్తే మళ్ళీ తర్వాత రాదు కదా. అందుకోసమనే విద్యకి ఏం మళ్ళీయరు మా వాళ్ళు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉందంట ఈ సకదానం. ఇంకా ఉపాధి మార్గాలను తెరవండి. ఉపాధి మార్గాలు తెరవరు. మళ్ళీ పోతే ఇంకేమంటారు, సంక్షేమ పథకాలు అంటారు కదా, సంక్షేమ పథకాలను కాస్త ఉచిత హామీలు అని ఇచ్చి ఇగో వీటినే సంక్షేమ పథకాలు అని చెప్పుకో తిరుగుతున్నారు. ఇంకా తమిళనాడులో అందరికీ ఉచిత విద్యుత్తుపై ఆగ్రహం. ఒక తమిళనాడే కాదు, తెలంగాణలో కూడా ఉంది ఉచిత విద్యుత్తు. మరి ఏం ఎక్కరెక్కిస్తున్నారు, ఏం కథలు నాకైతే అర్థమవుతలేదు. కరెంటు బిల్లు కట్టుకునే స్తోమత ఉన్నా కూడా ఉచితమే అనబట్టిరు. మరి యాడికెళ్ళి కడతాడు నువ్వు ఉచితమన్నాక? ఇప్పుడు కరెంటు ఉత్తగొస్తా అదుల్లా చిన్న ముచ్చట మాట్లాడుకుందాం. కరెంటు ఉత్తగొస్తుందా? కరెంటు రావాలంటే కోట్ల రూపాయల ఖర్చు కావాలి. గంత ఖర్చు అయితేనే ఆ వైర్లైనా తీగలైనా దాంట్లో పనిచేసేవాళ్ళైనా ఒక్కొక్క లైన్ మేనుకు ఏఈకి మామూలుగా పనిచేసే వాళ్ళకు వేల జీతాలు ఇస్తారు, లక్షల జీతాలు కూడా ఇస్తారు. మరి యాడికెళ్ళి వస్తున్నాయి మరి ఉచితమన్నాక? మరి ఎట్టియాల మరి అయ్యి ఏ చెట్ల కాయలు కాస్తున్నాయి? ఏమన్నా విగనే తీసుకొచ్చి ఇస్తందుకు? ఇలా స్వార్థాల కోసం కాదు ఇచ్చేది. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టిరు. ఫ్రీ బస్సు పెడితే నీటికి మాట అంటే కొంతమంది మహిళలకు నచ్చకుండా వస్తుంది. కానీ ఫ్రీ బస్సు పెడితే డీజిల్ ఉత్తగా వస్తుందా? చిన్న మాట, డీజిల్ ఉత్తగా వస్తుందా? లేకపోతే టైర్ల అరుగుదల ఏమైనా తగ్గుతుందా? డ్రైవర్కి ఏమైనా జీతం ఇస్తలేరా? కండక్టర్కి ఏమైనా జీతం ఇస్తలేరా? డిఎంలకి ఏమైనా జీతం ఇస్తలేరా? ఎవరికి జీతం ఇస్తలేరు? వాళ్ళు ఏమైనా పుణ్యానికి చేస్తురా? సరే, ఆ బస్సుల మీద పోయేస్తూ ఏమైనా పుణ్యానికి పోయేస్తురా? వాళ్ళు కూడా కష్టం చేసుకుంటానికే కదా పోయొచ్చేది. మరి ఏమెక్కరే ఉచితం ఇస్తున్నట్టు? ఏమెక్కరే ఉచితం ఇస్తున్నట్టు? నిజంగా కూడా రాజకీయ నాయకులకు సిగ్గుశరం లేదని సుప్రీంకోర్టు చెప్తుంది. ముచ్చట నేను చెప్పే ముచ్చట కాదు, సుప్రీంకోర్టు అంటుంది. ఉచితాలు ఎంతకాలం ఇస్తారు మీరు? ఇంకా ఆల్రెడీ రెవెన్యూ లోటు ఉన్నా కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు? ఎన్నికల ముందే వరాలు బుజ్జగింపు కాదా? దేశంలో ఏం జరుగుతుంది అసలుకు? ఇప్పుడు ఉచితాలు ఇచ్చి గవిట్నే సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు. ఇది ఏమంటారు, ఇది పెద్ద ఫ్రాడ్ అన్నట్టు. ఉచితాలు ఇచ్చి గయ్య సంక్షేమ పథకాలు అంటారు. సంక్షేమ పథకాలకు ఉచితాలకు పరాగు లేదు. ఈయన స్వార్థాల కోసం వాడతలేరు. అదేంటి, రైతు భరోసానే ఏదో ఇస్తున్నారు కదా. 5 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిందంటే ఒప్పుకుంటారు. సరే, 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకంటే నిజంగానే వాళ్ళకి ఏమైనా పెట్టుబడి పెడుతున్నారు, మొత్తం ఖర్చు పెట్టి పంట పండిస్తున్నాయా, రైతులకు మంచి చేస్తురా అంటే ఒప్పుకోవచ్చు. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి ఇస్తుంటే ఇస్తోనికి సిగ్గుండాలి, తీసుకుంటోనికి సిగ్గుండాలి. ఇస్తోని సిగ్గు లేకపోయా, తీసుకుంటోనికి సిగ్గు లేకపోయా, ఎట పాడవుతుంది మరిగా? 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు భరోసా విధు భరోసా అని ఇస్తే ఎట పాడవుతుంది? మరి లేనోనికి లేకనేపా, ఉన్నోనికి ఏం వస్తలేమింటే మరి ఎట్లా అవుతుంది చెప్పురి? గతంలో కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం గిట్టే ఉంది. కానీ ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. కానీ గతంలో కేసీఆర్ ఇచ్చిపోయిండు. ఇప్పుడు ఈ 40 సర్కాల్లో తిరుగుబాటు అయితేనే ఉంది. నీకంటే ముందుగా ముక్కు కోసిన మునుపటోడే ముందు కూడా అనే కాలం వచ్చింది. ఆడు మందిని ముంచిండి ఇచ్చిండు, మళ్ళీ నువ్వు కూడా మందిని ముంచాలి, ఇవ్వాలి. సుప్రీంకోర్టు అడుగుతుంది, ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ మీ దగ్గర పైసలు ఏమైనా ఒతకపోతే మిగులు బడ్జెట్ కనుక ఉంటే ఆ పైసలని విద్య పైన వాడరాదురి, విద్య పైన వైద్యం పైన వాడరాదురా అని అంటుంది. గట్ల కూడా దేశట రాజకీయ నాయకుడు వాడతాడులా. కేంద్ర ప్రభుత్వం కూడా విద్య పైన చూసుకుందాం, ఎంత పర్సెంటేజ్ పెట్టింది? 2 పాయింట్ చిల్లర ఉంది అంతే. ఇంత తక్కువ విద్య పైన బడ్జెట్ పెట్టిన దేశం ఏదైనా ఉందా అంటే ఒక భారతదేశం ఒకటే ఉంటుంది. ఇంక ఏది ఉండదు. మరి ఎట్ట పాడవుతుంది? మిగులు బడ్జెట్ ఉంటే విద్య వైద్యం పైన పెట్టాలని సుప్రీంకోర్టు చెప్తుంటే ఎవడన్నా రాజకీయ నాయకుడు నిజంగానే విద్య పైన వైద్యం పైన పెడదామనే రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఈ భారతదేశంలో? ఎవ్వడు లేడు. ఇంకోటి చిత్రం ఏంటంటే, వీళ్ళు ఎన్ని పనికిరాని ఉచిత పథకాలు పెట్టినా కూడా, ఎన్ని రకాలుగా మాపులు చేసినా కూడా ఓట్ల నాడు మాత్రం ఓట్లను పసలకే గొంతురు. మళ్ళా ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా కానీ ఓటు మాత్రం ఉచితంగా సంపాదించలేకపోతురు.
జనాలకు అర్థమైపోయింది, లీడర్లకు అర్థమైపోయింది. ఇక ఎట్ట బాగుపడుతుంది భారతదేశం చెప్పురిగా, ఎట్ట బాగుపడుతుంది భారతదేశం? మీరు నిజంగానే జనాలకు ఏమైనా చేయాలంటే సంక్షేమ పథకాలు పెట్టాలి, ఉపాధి పథకాలు పెట్టాలి. ఉపాధి లేదు, లొటపీజీ లేదు, ఆసుపత్రి లేదు, ఎంతసేపటికి అది ఫ్రీ ఇస్తా ఇది ఫ్రీ ఇస్తా అని మొత్తం సోమరిపోతులను చేసి దేశానికి కోటాను కోట్ల రూపాయల అప్పు చేసి గత ప్రభుత్వం కంటే మేము తక్కువనే చేసినాం. గత ప్రభుత్వం ఎన్ని కోట్లు చేసిందంటే గత ప్రభుత్వం 1,00,000 కోట్లు చేసిందనుకో, మేము 99 కోట్లే చేసినాం, 99,000 కోట్లు చేసినాం, 1,00,000 కోట్లు చేయలే, 1 కోటి రూపాయలు తక్కువనే చేసినామని చెప్పుకుంటారు. లేకపోతే గత ప్రభుత్వం 1,00,000 కోట్లు చేస్తే మేమైతే చేసినామే 2,00,000 కోట్లేనా చేసింది, కాకపోతే వాళ్ళు పని చేయకుంటే 1,00,000 కోట్లు చేసారు, మేము పని చేసి 2,00,000 కోట్లు చేసినామని చెప్తారు. నిజంగా సిగ్గు శరం లజ్జ ఏముండదు. ఇక ఎన్నడూ మారుతుంది భారతదేశం చెప్పురి. ఈ ముచ్చట నేను చెప్పే ముచ్చట కాదు, సుప్రీంకోర్టు అడుగుతుంది. మరి సుప్రీంకోర్టు ఏమడుగుతుంది? ఉచిత పథకాలు ఏమక్కడికి పెడుతుర్రా నాయన, ఎలక్షన్ల ముందుకు రాగానే ఉచితాలు గుర్తొస్తున్నాయి మీకు, ఎందుకు ఉచిత పథకాలు గుర్తొస్తున్నాయని అడుగుతుంది. మరి ఏమక్కడ గుర్తొస్తున్నాయి అంటే వీళ్ళు అధికారంలోకి రావడం కోసం కేంద్రంలో బీజేపీ అయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా, పక్క రాష్ట్రంలో తెలుగుదేశం అయినా, లేకపోతే ఇంకో పక్క రాష్ట్రంలో అదేంది తమిళనాడు ఇంకో అదే పార్టీ ఉండే ఆలైనా కానీ అక్కడైతే టీవీలు ఫ్రీ, సైకిళ్ళు ఫ్రీ, అదేంది స్కూటీలు ఫ్రీ, యాడికెళ్ళి అవుతుంది కరెంటు ఫ్రీ, యాడికెళ్ళి అవుతుంది కరెంటు ఉత్తగొస్తా అదుల్లా, ఏదైనా ఉత్తగొస్తుందా? ఏది ఉత్తగరాదు, ఏది ఉత్తగరాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటి మందం ఏమంటారంటే మేము అధికారం రావడం కోసం ఆ హామీ ఇస్తున్నాం, ఈ హామీ ఇస్తున్నాం. గతంలో ఇచ్చిన ఆయన 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తా, గతంలో ఇచ్చిన ఆయన 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తా. మరి గతంలో ఇచ్చిన ఆయన 15,000 ఏమెక్కడికి ఇచ్చిండు, ఎవరిని ఉద్ధరించిండు? మరి ఈయన వస్తే ఆయన 20,000 ఏడికెళ్ళి తెస్తాడు, ఏడికెళ్ళాడు మళ్ళీ మంది నెత్తిలో చేయి పెట్టాలి, మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలి, ఇస్తే ఇచ్చుడు లేకపోతే లేదు. ఇటువంటి స్వార్థాలకు పోయినాక ఎట్ట బాగుపడుతుంది దేశం చెప్పురిగా. సుప్రీంకోర్టులో కోపం వచ్చిందంటే ఇక అర్థం చేసుకోరు. ఇక మీరు ముచ్చట మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే నిజంగా కూడా భారతీయుల మీద, భారతదేశంలో ఉన్న ప్రజల మీద ప్రేమ కనుక ఉంటే ఓ దరిద్రపు రాజకీయ నాయకులారా, విద్యని వైద్యాన్ని ఉచితం చేసే ఉపాయం చేయూరి సంపూర్ణంగా. మొత్తం కేజీ నుంచి ఎల్కేజీ బుడ్డపిల్లగారి నుంచి చదువైపోయిన దాకా ఉచిత విద్య పెట్టురి. ఉచిత విద్య పెడితే నిజంగానే మంచి చేస్తున్నారు అంటారు. వైద్యం పెట్టురి. ఆయమన్న రోగం ఒక్కటి వచ్చిందంటే ఒక్క సూదికి కావాలి 50,000 రూపాయలు. దరిద్రులారా ఎవడు కడతాడు ఈ పనికిరాని పథకాలు అన్నీ పెట్టి? మరి సూదికి 50,000 అయితే మరి గది ఉచితంగా ఇచ్చే ఉపాయం చేయరాదురి. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా ఇచ్చే ఉపాయం చేయరాదురి. అట్ట అయితే పేదోళ్ళంతా బాగుపడతారు. ఒక్క వైద్యం విద్య కనుక మనకు పుక్కడిగా ఫ్రీగా దొరికితే ఎంతోమంది పేదరికంకి వెళ్ళి బయటపడే ఉపాయం అవుతుంది. ఎంతమంది చదువుకు దూరం అవుతారు, ఎంతమంది వైద్యం లేక పేదోళ్ళంతా ఇవాళ చచ్చిపోతురు. వైద్యం అందక డబ్బులు లేక ఎంతమంది చచ్చిపోతురు. డబ్బు ఉన్నాడు అమెరికా పోయి చూపించుకోమని రావాల్సి వచ్చింది. అమెరికా పోయి చూపించుకొని వస్తున్నాడు, వాడు బాగుపడుతుండు, వాడు ఏంది బతుకుతుండు, బయటకు వస్తుండు, మళ్ళీ రాజలేక సంపాదించుకుంటుండు. డబ్బు లేనోడు ఎడిపోవాలి, పోతే మళ్ళీ గదే గవర్నమెంట్ దవాఖాన గాంధీకో ఉస్మానియాకో పోవాలి. బత్తేనేమో దేవుని దయానాలు, చచ్చిపోతేనేమో దేవుని గుళ్ళ మనిపోయా దేవుడు తీసుకుపోయింది అని చెప్పాలి. కథం దేవుడు చడిగేది లేదు, చచ్చేది లేదు. అంతేకాదు, అంతకు మించి ఇంకేమైనా ఉన్నది ప్రజలారా? వీళ్ళు రాజకీయ నాయకులు కేవలం వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ అధికార స్వార్థం కోసం ఈ పనికిరాని పథకాలు అన్ని పెడుతున్నారంటే సుప్రీంకోర్టు చెప్తుంది. మా అమ్మగారిని సుప్రీంకోర్టులో ఇంకేమన్నా కొత్త చట్టం తీసుకొచ్చి ఉపాయం చేసి ఎలక్షన్ల ముందర ఎవడన్నా ఉచిత పథకాలు గిదిస్తామంటే తోలిచెప్పు చేతులు పట్టుకునే పథకాలు ఏది ఏమంటారు చట్టం లాంటి తీసుకొని వస్తే నిజంగానే తల్లి మంచి పని చేసిందని అనుకుంటారు. అక్కర్రాని పథకాలు బంద్ చేసుకొని జనాలకు అక్కరొచ్చే పథకాలు చేసి ఇచ్చే ఉపాయం చేయాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే నిజంగానే పలాని ప్రభుత్వం, పలాని కేంద్ర ప్రభుత్వం, పలాని రాష్ట్రంలో పలాని రాష్ట్ర ప్రభుత్వం మాకు మంచిగా చేసిందని అనుకుంటారు. కానీ ఈ పనికిరాని బరివతల పథకాలు ఇచ్చి జనాలని సొమరపోతులు చేయడం తప్పితే ఇంకేమైనా ఉన్నా అది ప్రజలారా?